నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేరు. 420 హామీలు ఇచ్చినావు కదా, నెరవేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కృష్ణా జలాల్లో మన జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, కొంత భాగం నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 90% పనులు పూర్తి చేసినాం. రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. నార్లాపూర్, ఏదుల, కరివేన, వట్టెం, అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్. ఏనుగెళ్ళింది తోక జిక్కింది అన్నట్టు 90% పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది. కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు. ఆ పంపులు కూడా, ఒక పంపు నార్లాపూర్ లో స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 2023 సంవత్సరంలో వచ్చి ప్రారంభించిండు. నీళ్లను కూడా పాలమూరుకు చూపెట్టిండు.